సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య గారికి అండ్ శోభితా దులిపాల గారికి ఇద్దరికి కూడా కాంగ్రెస్ తరపు సపోర్టర్స్ అనుకోవచ్చు అండ్ ట్విట్టర్ అకౌంట్స్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సార్. అంటే మా ఈ ప్రజాప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ ఏమీ లేదు కాబట్టి మీరు సంతోషంగా మీ జీవనాన్ని కంటిన్యూ చేయొచ్చు అన్నట్టుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే ఇది ఇండైరెక్ట్గా వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఈ వేణు ఎంచుకున్నారా అన్నట్టుగా క్వశ్చన్ జరుగుతున్నాయి. మీరేం చెప్తారు సార్ దీనిపైన? అందులో సందేహం ఏముంది? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం జరిగింది. అవును, సమంతకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్స్, వాళ్ళిద్దరూ విడివిడిగా జరిపిన కాన్వర్జేషన్స్ ఇవన్నీ ట్యాప్కి గురైనాయి. ఈ గురవటం మాత్రమే కాకుండా అది ఎక్స్చేంజ్ జరిగింది. ఇలా ఒకరి విషయాలు ఒకరికి తెలిసిపోవడం చేత వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. దీనికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఒక సిద్ధాంతం ఆల్రెడీ ప్రపంచంలో సర్క్యులేట్ అయ్యి ఉంది. అధికారికంగా కాదు, అనధికారికంగానే. కాబట్టి దానికి ఇప్పుడు అధికారిక ముద్ర వేశారు ఈ శుభాకాంక్షలు చెప్పడం ద్వారా. అంటే రిలేషన్ ఎందుకు అంత ఇబ్బందికరంగా తయారైంది? వాళ్ళిద్దరూ ప్రేమించుకునే కలిసి ఉన్నారు, ప్రేమ వివాహం మాది అని చెప్పుకున్నారు, పెద్దల్ని అంగీకరింపజేశారు, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్తోనో మరొక దానితోనో విడిపోయే పరిస్థితులు ఉండవు. ఇది కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే ఫోన్ ట్యాపింగ్ అందరూ చేస్తున్నారుగా. ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఇష్యూనా? ఇప్పుడు ఎవరి జీవితం ఎవరికి తెలియదు? ప్రతి ఒక్కరి జీవితం ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మీ జేబులో ఫోన్ ఉంటే మీరు ప్రపంచానికి కనిపిస్తూనే ఉంటారు కదా, విజిబుల్. మీరు యాప్ల్లో చేసేటువంటి యాక్టివిటీ అంతా ఎక్కడో చోట రికార్డ్ అవుతుంది. మీరు మాట్లాడే మాటలు రికార్డ్ అవుతాయి. ఒక్కరి ఫోన్ కాదు, ప్రపంచంలో అందరి ఫోన్లు ట్యాప్లోనే ఉన్నాయి. దీన్ని ఏదో బ్రహ్మాండం చేస్తూ మేము పవిత్రులం, మేము అలాంటివి చేయట్లేదని చెప్పుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది అదే. అది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే బయటకు వస్తుంది ఏదో టైంలో. చాలా ఖచ్చితంగా చాలామంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఈ ప్రపంచంలో. చాలామంది కదలికలు ఫోన్ల ద్వారా ట్రాక్ అవుతున్నాయి, ట్రేస్ అవుతున్నాయి, వాటిని రికార్డ్ చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడతారు. సామాజిక మాధ్యమాల్లో చాలామంది మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి. మనందరం బిగ్ బాస్లో ఉన్నాం. ప్రపంచం బిగ్ బాస్ షోలో ఉంది. బిగ్ బాస్ షో అనేది ప్రస్తుత ప్రపంచానికి ఒక మినియేచర్ మాత్రమే, నమూనా మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తనంతట తాను పరిపాలన చేస్తోంది అనుకుంటోంది, తన పద్ధతిలో తాను పరిపాలన చేస్తోంది, ప్రజాప్రభుత్వం, ఇలాంటి మాటలన్నీ వాడుతున్నారు. ఇక్కడ ప్రజాప్రభుత్వాలు ఏవీ లేవనే విషయం తెలుసు అందరికీ. ఇప్పుడున్నవి ప్రపంచ బ్యాంకు ప్రభుత్వాలు. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలుగా భ్రమింపజేయడానికి ట్రై చేస్తాయి. ఈ ముసుగు తొలగించడానికి అవతల పార్టీ ట్రై చేస్తుంది. వాళ్ళు వచ్చి వీళ్ళకంటే కొత్తగా చేసేది ఏం లేదు, వీళ్ళు వాళ్ళకంటే కొత్తగా చేసేది ఏం లేదు. మీ ఎడం చేయి తీస్తే మా పొరచేయి పెడతాము అంటారు, అంతే. అందుకనే పాలక పార్టీలన్నీ కూడా ఒకే తానులో ముక్కలు అని చెప్పింది. అందుకే అది రకరకాల పార్టీలుగా కనిపిస్తాయి, కానీ వాళ్ళందరూ ఆలోచనలు ఒకటే. వాళ్ళందరూ అంతకంటే భిన్నంగా ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఉండింది. 90లకు ముందు ఆ పరిస్థితి ఉంది. 90ల తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా రద్దయిపోయింది. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ పద్ధతిలో వెళ్ళక తప్పదు. డిజిన్వెస్ట్మెంట్ చేయకుండా తప్పదు, ప్రభుత్వాస్తులు తగలేయకుండా తప్పదు, ప్రభుత్వాస్తులు అమ్మేయకుండా తప్పదు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, చంద్రబాబు టైంలో అవమ్మేశాడు, ఇవమ్మేశాడు, ఇక్కడ ప్రాగా టూల్స్ ఇవన్నీ రకరకాల హెచ్ఎంటీ ఇవన్నీ ఉండేవి, అవన్నీ మూసేసింది చంద్రబాబు టైంలోనే. అది చంద్రబాబు సొంత కార్యక్రమం కాదు, అది ప్రపంచ బ్యాంకు కార్యక్రమం. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండి అమలు చేశాడు, అంతే. చంద్రబాబు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిన పని ఏమిటి? వాళ్ళు ఏమన్నా వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారా? ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నడిచిందిగా, వాళ్ళు ఏమన్నా వెనక్కి తీసుకొచ్చారా? ఇవన్నీ లేదు కదా. దాన్ని మరింత పద్ధతిగా కొనసాగించారు, అంతే. ఎవరు కూడా గత ప్రభుత్వం మీద చేసిన విమర్శల్ని వీళ్ళ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకురావడం అనేది జరగదు. ఆ ఫ్లోలో వీళ్ళ పద్ధతిలో వీళ్ళు కొనసాగుతారు, అంతే.
వాళ్ళు జనాలను ఎక్కడ ఇబ్బంది పెట్టారో చూసుకుని ఆ ఏరియాలో జనాలు ఇబ్బంది పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది అదే. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు, ఆయన ఇంట్లోనే ఉండేవాడు, బయటకు వచ్చేవాడు కాదు, ఎవరిని కలిసేవాడు కాదు అనే ప్రచారం జరిగింది కదా. దానికి కౌంటర్గా ఈయన రోజు 10 మందిని కలుస్తున్నాడు, బయటకు వస్తున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు మీడియా కాన్ఫరెన్స్లు పెడుతున్నాడు. తద్వారా నేను కేసీఆర్ కంటే భిన్నమైన నాయకుడిని ప్రొజెక్ట్ చేసుకున్నాడు తప్ప విధానాలు అవే. ఓకే, పాలనాపరమైన విధానాల్లో 5 పైసల మార్పు కూడా లేదు, ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లోనూ లేదు, తెలంగాణలోనూ లేదు. జగన్ కంటే భిన్నమైన పాలన ఇచ్చే పరిస్థితి అక్కడా లేదు. జగన్ తనకి ఇచ్చినటువంటి పరిధిలో తన గేమ్ తను ఆడాడు. చంద్రబాబు కూడా తనకి ఇచ్చిన పరిధిలో తన ఆట తాను ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే చూడాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళు మాత్రమే చేశారు, మేము చేయట్లేదు అనేది బోటకం మాట. ఈ ప్రపంచంలో ఎవరు గోప్యంగా లేరు. గోప్యంగా ఉంటే అరెస్ట్ చేస్తారు. గోప్యంగా ఉండే పరిస్థితి ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరూ ట్రాక్ అయి ఉన్నారు, ప్రతి ఒక్కరి అకౌంటు ట్రాక్ అయి ఉంది, ప్రతి ఒక్కరి కదలికల మీద నిఘా ఉంది అనే స్పృహ ఉండాలి. ఇప్పుడు యాప్ల ద్వారా ఒక చోట పోగుబడినటువంటి సమాచారాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరు అడిగినా ఇవ్వాలి కదా చట్ట ప్రకారం. అలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నా భర్త ఫోన్ టాక్స్ అన్నీ కూడా నాకు కావాలి, ఫోన్ అంటే యాప్ ట్రాక్ చేసిన సమాచారం కావాలి అని ఒక భార్య అడిగితే ఇస్తారనుకోండి. అలాగే భార్య తాలూకా యాప్ ట్రాన్సాక్షన్, అది ఫోన్పేలో ఎవరికి ఎంత డబ్బులు వేశారు దగ్గర నుంచి ఇంకో రిపోర్ట్ అవతలకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణగా, అందులో ఎవరి ప్రమేయం ఉంది? అందుకని సమంత నాగచైతన్య విడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమని, వాళ్ళ వల్లనే విడిపోయారని, మేం కాపాడుతాం వీళ్ళిద్దరిని అని తొందరపడి హామీలు ఇవ్వడం తప్పు. వాళ్ళు వాళ్ళ పర్సనల్ అండర్స్టాండింగ్ ఉన్నంతకాలం ఉంటారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా విడిపోవడానికి అనుకూలంగా ఉండటం కోసమే కదా చట్టం చేసింది. అక్కడ విడాకుల చట్టం ఎందుకు చేశారు? విడాకులు తీసుకోవడం తప్పని తెలుసుంటే అది చేసేవాళ్ళు కాదుగా, తప్పు కాదని కదా చేసింది. ఎవరికైనా సరే విడిపోయే హక్కు ఉండవలెను. అది వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినటువంటి ఒక నిబంధన. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఈ వెసులుబాటు ఉండి తీరాలి అనే ఉద్దేశంతో చట్టం చేశారు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ వ్యతిరేకం మాత్రమే కాదు, చట్ట వ్యతిరేకం కూడా. ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఎవరైనా కోర్టులో కేసేయచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.